కూటమి సర్కార్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. లోకేష్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. ఇండిగోలో అవినీతి లేకపోతే ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదని మండిపడ్డారు. మోదీ అంటే భయం కాబట్టే చంద్రబాబు లోకేష్ మాట్లాడడం లేదన్నారు. ఇండిగో సంక్షోభం కొనసాగుతుంటే రామ్మోహన్ నాయుడు ఏ ఒక్క ఎయిర్పోర్టుకైనా వెళ్లారా అని పేర్ని నాని ప్రశ్నించారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే ఒక చిన్న మనం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఆ హామీని నెరవేర్చేసాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేసామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు అన్నట్టుగా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టుగా ఈ 18 మాసాల్లో 20 లక్షల ఉద్యోగాలు కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే ఒక చిన్న ప్రశ్న అడుగుదాం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని. 20 లక్షల ఉద్యోగాలు ఈ పాటికే వీళ్ళు ఇప్పించేసి ఉంటే పరిశ్రమల్లో, అంటే పరిశ్రమలు పెట్టేసి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేసి ఉంటే కనుక ఆ 20 లక్షల ఉద్యోగాలు కొంతమందికి 25-30 వేలు ఉండొచ్చు, కొంతమందికి 50 వేలు ఉండొచ్చు, కొంతమందికి 1,00,000 ఉండొచ్చు, 70-80 వేలు ఉండొచ్చు. వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు అంటే అన్ని ఐటీ ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ లెక్కేసుకుంటే సరాసరి యావరేజ్ మీద 50 వేలు నెలకు అనుకుంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఒక కుర్రోడికి వచ్చేది. 20 లక్షల ఇంటూ 6 లక్షలు ఎంత అవుద్ది? 20 లక్షలు ఇంటూ 6 లక్షలు 12,000 కోట్ల 12